హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఎంతో క్రిస్పీగా, టేస్టీగా ఉండే జంతికలు చేసుకోబోతున్నాం. ఎప్పుడూ చేసుకునేలాగా జంతికలు పిండితో కాకుండా ఈసారి స్పెషల్‌గా మినపప్పుని ఉడకబెట్టి అండ్ బీట్ పిండిని యాడ్ చేసి చేసుకోబోతున్నాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇక్కడ ఈ జంతికల కోసం నేను 1 కప్పు మినపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి కుక్కర్‌లో 1కి 3 నీళ్లు వేసి చక్కగా బాయిల్ చేసుకోవాలి. జస్ట్ మనం అన్నం వండుకునే పద్ధతిలో బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్‌ని హైలో పెట్టి 3 విజిల్స్ రానిచ్చి 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచి కుక్కర్ మూత తెరిచి చూస్తే ఇలా అన్నం వండినట్లుగా చక్కగా ఉడుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ వేసి మెత్తగా కాటుకలాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు జంతికలకి పిండి కలుపుకుందాం వచ్చేయండి. ఇక్కడ 1 కప్పు మినపప్పు తీసుకున్నాం కదా! 1కి 3 కప్పుల బియ్యపిండి తీసుకోవాలి. ఇది మామూలుగా మార్కెట్‌లో దొరికే బియ్యపిండే. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, మరగబెట్టుకున్న నూనె ఒక 3 టేబుల్ స్పూన్లు. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేడి చల్లారేంత వరకు స్పూన్‌తో కలుపుకొని, తర్వాత ఇలా చేతులతో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటే, ఒక ముద్ద ఫార్మ్ అయ్యేంత వరకు కలపాలి. ఇలా ఒక స్ట్రక్చర్ ఫార్మ్ అయింది అంటే, మన పిండి కరెక్ట్‌గా ఉన్నట్టు. అండ్ ఇలా ఉంటే మాత్రమే జంతికలు గుల్ల గుల్లగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలోకి మనం మెత్తగా ఉడికించి మిక్సీ వేసుకున్న మినపప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ పిండి మరీ గట్టిగాను ఉండకూడదు. అలా అని మరీ సాఫ్ట్‌గాను ఉండకూడదు. ఇక్కడ మనం మిక్సీ చేసిన మినపప్పును వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టదు. వాటర్‌ని కొంచెం కొంచెం జల్లుకుంటూ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండి వచ్చేలాగా కలుపుకోండి. అప్పుడైతే మన జంతికలు క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. నేనైతే ఇక్కడ మొదటిసారి ఇలాంటి జంతికల మౌల్డ్‌ని వాడుతున్నాను. ఇది చానా ఈజీగా చేతులకు పెద్ద పని పెట్టకుండా ఎక్కువ పిండిని ఒకేసారి ఫిల్ చేసుకొని ఈజీగా ప్రెస్ చేసుకునేలాగా ఉంది. జంతికల పిండిని మౌల్డ్‌లోకి పెట్టే ముందు ఒక్కసారి ఈ మౌల్డ్ అంతా కూడా ఇలా ఆయిల్‌తో గ్రీస్ చేసుకొని తర్వాత పిండి పెట్టుకోవాలి. చూడండి ఇది పెద్ద మౌల్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పిండినే తీసుకొని ఫిల్ చేసుకోవాలి. పిండిని మౌల్డ్‌లోకి పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా క్లోజ్ చేసి లాక్ చేసుకోవాలి. మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్‌గా నూనెలోనే ప్రెస్ చేసేసుకోవచ్చు. కానీ చేతికి సెగ తగలకుండా కొంచెం ఈజీగా చేసుకోవాలి అంటే మాత్రం ఒక ప్లేట్‌ని తీసుకొని, ఆ ప్లేట్‌లో నేనిలా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని, ఆ తర్వాత నూనెలోకి గాని డ్రాప్ చేసుకుంటే చానా ఈజీగా జంతికలు చేసుకోవచ్చు. ఎక్కువ మంది జంతికలు చేయడానికి భయపడేవి 2 విషయాలుంటాయి. ఒకటి నూనెలో వేడి వేడి నూనెలో వేయాల్సొస్తుంది. చేతికి సెగ తగులుతుంది అని. రెండోది ఈ ప్రెస్ చేసే ప్రాసెస్ ప్రతిసారి ఈజీగా ఉండదు. ఒకవేళ గాని రైట్ మౌల్డ్ దొరకకపోతే కొంచెం చేతికి శ్రమ పెట్టాల్సొస్తుంది. ఈ 2 విషయాల్లో భయపడి ఇంట్లో చేసుకోకుండా బయట నుంచి తెచ్చుకోవడానికి ఇష్టపడతారు. ఈ విధంగా గాని ఇలాంటి మౌల్డ్‌తో ట్రై చేశారంటే మీకా 2 ప్రాబ్లమ్స్ నుంచి కూడా చానా ఈజీ సొల్యూషన్ దొరికినట్లే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకొని, రెడీ చేసుకొని ఉంచుకున్న జంతికల్ని ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవడమే. జంతికల్ని ఆయిల్‌లో మరీ ఓవర్ ఫిల్ చేసేయకుండా ఇలా 4, 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే హెల్తీ అండ్ ఈజీ జంతికలు రెడీ. ఇవి పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. వీటిల్లో మనం కారం కూడా ఎక్కువ వేయలేదు కాబట్టి పిల్లలు చానా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక్కసారి గాని ఈ వెరైటీ ఆఫ్ జంతికలు చేశారు అంటే రిపీటెడ్‌గా ఇదే స్టైల్‌లో చేస్తారు అనడానికి నాది గ్యారంటీ. మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. Thanks for watching Nistila's Kitchen. Bye everyone.